కాన్సెప్ట్ 2. ఏదన్నా నంబర్ తీసుకోండి కన్నా, ఏ నంబర్ తీసుకున్నా మనకు యూనిట్ డిజిట్ 0 నుంచి 9 వరకు ఉంటుంది. ఏ నంబర్ తీసుకున్నా మనకు యూనిట్ డిజిట్ 0 నుంచి 9 వరకు ఉంటుంది. ఏ నంబర్ తీసుకున్నా యూనిట్ డిజిట్ 0. యూనిట్ డిజిట్స్ ఎన్ని కన్నా? 0 నుంచి 9 వరకు. దాన్ని స్క్వేర్ చేస్తున్నాను అనుకోండి. దాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే దాన్ని స్క్వేర్ చేస్తున్నాను. దాన్ని స్క్వేర్ చేస్తే 0 స్క్వేర్ ఈజ్ 0, 1 స్క్వేర్ ఈజ్ 1, 2 స్క్వేర్ ఈజ్ 4, 3 స్క్వేర్ ఈజ్ 9, 4 స్క్వేర్ ఈజ్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81. ఒక నంబర్ల యొక్క యూనిట్ డిజిట్ 0 నుంచి 9 వరకు ఏదైనా ఉండొచ్చు. 0 స్క్వేర్ 0, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. ఎక్కడైనా మనకు 2 వచ్చిందా? 2 2 2 ఇక్కడ కనబడతలేదు. 2 2 2 ఇక్కడ కనబడతలేదు. 3 3 3 ఇక్కడ కనబడతలేదు. 7 కూడా మనకు కనబడట్లేదు. 8 కూడా మనకు కనబడట్లేదు. 2 కనబడట్లేదు, 3 కనబడట్లేదు, 7 కనబడట్లేదు, 8 కనబడట్లేదు. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ యూనిట్ డిజిట్ ఎప్పుడూ కూడా దయచేసి రాసుకోండి. ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ యూనిట్ డిజిట్ ఎప్పుడూ కూడా 2 అయి ఉండదు, 3 అయి ఉండదు, 7 అయి ఉండదు, 8 అయి ఉండదు. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ యూనిట్ డిజిట్ ఎప్పుడూ కూడా 2, 3, 7, 8 అయి ఉండదు. 2 అయి ఉండదు, 3 అయి ఉండదు, 7 అయి ఉండదు, 8 అయి ఉండదు. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క యూనిట్ డిజిట్ 2, 3, 7, 8లో ఏ నంబరు కూడా అయి ఉండదు. 2 ప్లీజ్ రాసుకోండి. దయచేసి అర్థమైన తర్వాత నాకంటే కూడా మీకు తెలుగులో పట్టుగనుకుంటే తెలుగులో చక్కగా రాసుకోండి. ఒక నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉంటే దాని యూనిట్ డిజిట్ 2, 3, 7, 8 అయి ఉండదు. 2, 3 ఇది క్యూబ్ లో కూడా ఉపయోగపడుతుంది. అది కూడా మనం డిస్కస్ చేద్దాం. 2, 3, 7, 8 అయి ఉండదు. ఎందుకు అయి ఉండదంటే ఇది ప్రూఫ్. సపోజ్ గా ఎగ్జాంపుల్, సార్ ఇది నాకు ఎక్కడ ఉపయోగపడుతుంది సార్? 5 1 1 2, 5 3 1 2, 5 3 1 2. ఈ నంబర్ పర్ఫెక్ట్ స్క్వేరా? దేంతో ఎండ్ అవుతుంది? 2తో ఎండ్ అవుతుంది. 2తో ఎండ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? 9. నో, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 1 1 2 1 2 3 1 2 3 4. ఈ 4 నంబర్లలో ఏది పర్ఫెక్ట్ స్క్వేర్? చూడండి, 1 1 2 1 2 3 అండ్ 1 2 3 4. ఈ 4 నంబర్లలో ఏది పర్ఫెక్ట్ స్క్వేర్? ఏది పర్ఫెక్ట్ స్క్వేర్? ఇక్కడ చూడండి సార్, ఇది 2తో ఎండ్ అవుతుంది, కాదు. ఇది 3తో ఎండ్ అవుతుంది, కాదు. ఇది 34. 34 అంటే 4 8ల 32. రిమైండర్ ఎంత వచ్చింది? 2. ఇది కూడా కాదు. కాబట్టి ఎన్ ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ స్క్వేర్స్? 1 ఎలిమెంట్ పర్ఫెక్ట్ స్క్వేర్. 1 ఎలిమెంట్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ యూనిట్ డిజిట్ ఎప్పుడూ కూడా 2 గాని 3 గాని 7 గాని అండ్ 8 గాని అయి ఉండదు. 2 3 7 8 అయి ఉండదు. ఇది మనకు ఎక్కడ ఉపయోగపడుతుంది? సపోజ్ గా మనకు ఒక డిఐలో గాని ఎక్కడైనా ఒక క్యాల్కులేషన్ లో ఇలా వచ్చింది, 88 హోల్ స్క్వేర్, 88 హోల్ స్క్వేర్, 7447, 7744, 7474, 74 సపోజ్ గా 83. ఇలా ఉంది మనకు. 88 హోల్ స్క్వేర్ ఈక్వలెంట్ టు 7447, 7744, 7474 అండ్ 7483. చూడంగానే చెప్తాము ఇది 7తో ఎండ్ అయింది, కాదు. ఇది 3తో ఎండ్ అయింది, కాదు. 74, 4 18 72. ఇది 2తో ఎండ్ అయింది, కాదు. కాబట్టి ఆన్సర్ ఎంత?
7744. ఒకటేమో అది కనుక్కొని చేయడము, ఇంకోటేంటి ప్రాపర్టీలను యూజ్ చేసి ఆన్సర్ ఆప్షన్ ని ఎలిమినేట్ చేయడం. ఈ లాజిక్ అర్థమైంది కదా సార్? పర్ఫెక్ట్ స్క్వేర్ దేనితోటి ఎండ్ అవ్వదు, 2తో ఎండ్ అవ్వదు, 3తో ఎండ్ అవ్వదు, 7తో ఎండ్ అవ్వదు, 8తో ఎండ్ అవ్వదు. క్వశ్చన్ ఏంటంటే 5312 is 5312 a perfect square. 5312 a perfect square. ఇది బాబీ అడిగిన క్వశ్చన్. డౌట్ కాన్సెప్ట్ రాసుకోండి. కాన్సెప్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ లో ఇది మూడో ప్రాపర్టీ. పర్ఫెక్ట్ స్క్వేర్ లో ఇది మూడో ప్రాపర్టీ. ప్రాపర్టీ ఏంటంటే ఒక నంబర్ గనక పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉంటే బాబీ, ఒక నంబర్ గనక పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉంటే దాని డిజిటల్ సమ్, ఒక నంబర్ గనక పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉంటే దాని డిజిటల్ సమ్ 1 అయి ఉండొచ్చు, 4 అయి ఉండొచ్చు, 7 అయి ఉండొచ్చు, 9 అయి ఉండొచ్చు. ఒక నంబర్ గనక పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉంటే బాబీ దాని డిజిటల్ సమ్ ఖచ్చితంగా ఇది గనక కరెక్ట్ అవుతే ఇది కరెక్ట్ అవ్వాలి, ఇది అవుతే ఇది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ప్రతి టీచర్కి స్టూడెంట్కి బాగా చదువు చెప్పాలని ఉంటుంది, కానీ కొందరు మంది స్టూడెంట్స్ టీచర్కి కనెక్ట్ అవ్వలేరు. ఒక నంబర్ గనక పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉంటే దాని డిజిటల్ సమ్ 1 కానీ 4 కానీ 7 కానీ 9 కానీ అయి ఉండాలి. సరే ఎందుకు ఉండాలి? ప్రూఫ్ చూద్దాం. ప్రూఫ్ ఇక్కడ నేను ఇంగ్లీష్ స్టేట్మెంట్ రాస్తున్నాను. నేను మీలాగానే తెలుగు నేర్చుకుంటున్నాను ర్యాపిడెక్స్ బుక్స్ కొనుక్కొని, సో దట్ అన్నీ కూడా అతి తొందరలో పూర్తిగా దాని పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి, రేషియో అంటే ఏంటి, అది మెల్లమెల్లగా ప్రాబబ్లీ ఒక 2-3 months ఐ థింక్ ఐ షుడ్ బికమ్ ఫెయిర్లీ గుడ్. ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క డిజిటల్ సమ్, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క డిజిటల్ సమ్ 1, 4, 7, 6, 9 అయి ఉండాలి. ఇది నేను చెప్పిన లైన్. ప్రూఫ్ కాన్సెప్ట్ యొక్క ప్రూఫ్. కాన్సెప్ట్ యొక్క ప్రూఫ్ ఎందుకు అవ్వాలి సార్? ఎందుకు పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క డిజిటల్ సమ్ 1, 4, 7, 6, 9 ఎందుకు అవ్వాలి? సపోజ్గా ఒక నంబర్ తీసుకుందాం. సపోజ్గా 1, 3, 8 డిజిటల్ సమ్ అంటే ఏంటి? ఈ నంబర్లో ఎన్ని డిజిట్లు ఉన్నాయి? 3 డిజిట్లు ఉన్నాయి. ఏంటా డిజిట్స్? 1, 3, 8 డిజిటల్ సమ్. ఆ నంబర్లో ఏవైతే డిజిట్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడండి, సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు కూడండి. సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు 1 + 3 4, 4 + 8 ఎంత? 12. 12 డిజిటల్ సమ్ ఎంత బాబీ? 3. 1 + 3 4, 4 + 8 12. 12 డిజిటల్ సమ్ ఎంత? 3. అంటే ఒక నంబర్లో ఉన్న ఏవైతే డిజిట్లను నేను కూడుతానో కూడిన తర్వాత ఫైనల్గా వచ్చే సింగిల్ డిజిట్, 7, 7, 6 776. దీని డిజిటల్ సమ్ కావాలి. 7 + 7 ఎంత? 14. 14 + 6 ఎంత? 20. 20లో మళ్ళీ కూడాలి. 20 అంటే 2 + 0 అంటే ఎంత? 2. 2 + 0 అంటే ఎంత? 2. నంబర్ ఏదైతే నంబర్ ఉందో దాని డిజిట్లను కూడండి, సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు కూడండి. 7 + 7 ఎంత? 14. 14 + 6 ఎంత? 20. 20 ఇట్ ఈజ్ 2 + 0 ఇట్ ఈజ్ 2. ఐడియా క్లియర్? ఇంకో ఎగ్జాంపుల్ 5, 3, 8, 1. 5, 3, 8, 1 దీని డిజిటల్ సమ్ చెప్పండి. 8 + 1 9, 12. 12 + 5 ఎంత? 12 + 5 ఎంత? 17. 17 ఇట్ ఈజ్ 8. 8 + 1 9. 9 + 3 12. 12 + 5 ఎంత? 17. 17 డిజిటల్ సమ్ ఎంత? 8. అంటే ఇది డిజిటల్ సమ్ డెఫినేషన్. ఇది కీవర్డ్ కాబట్టి డిజిటల్ సమ్. అంటే నాకేం అర్థమైందంటే ఏదైనా నంబర్కి నేను డిజిటల్ సమ్ తీసుకుంటే ఫైనల్గా నాకు సింగిల్ డిజిట్ రావాలి.
ఫైనల్గా నాకు సింగిల్ డిజిట్ రావాలి. డిజిటల్ సమ్లను కూడితే నాకు 0 రాదు. 0 ఎట్లొస్తుంది? జీరో డిజిట్లను కూడితే రాదు. ఏదైనా నంబర్ తీసుకోండి, అది ఈ సెట్లో ఒక నంబర్ ఉంటుంది. 91. దీని డిజిటల్ సమ్ ఎంత చెప్పండి? 9 + 1 ఎంత? 10. 10 డిజిటల్ సమ్ ఎంత? 1. ఇట్లా అయింది. 181. దాని డిజిటల్ సమ్ ఎంత? 1 + 8 9. 9 + 1 10. 10 డిజిటల్ సమ్ ఎంత? 1. ఏదైనా నంబర్ తీసుకోండి, దాని డిజిటల్ సమ్ సింగిల్ డిజిట్ అయి ఉంటుంది. సింగిల్ డిజిట్లు ఏమేమి ఉన్నాయి కన్నా? 0 1 2 3 4 5 6 7 8 9. 0 అయితే కాదు, ఎందుకంటే డిజిట్లను యాడ్ చేస్తే నాకు 0 ఎందుకు వస్తుంది? రాదు. అంటే ఇది వస్తుంది. దీన్ని స్క్వేర్ చేస్తే 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. 16 డిజిటల్ సమ్ ఎంత? 7. 4 స్క్వేర్ 16. దాని డిజిటల్ సమ్ ఎంత? 7. 5 స్క్వేర్ ఎంత? 25. ఇవన్నీ మీకు రేపు ఒక క్లాసులో అన్నీ మీకు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ PYQలన్నీ మీరు చూడంగానే లేపుతారు. మీరు ఇప్పటివరకు ట్రెడిషనల్ మెథడ్ చూసుంటారు. ప్రాపర్టీ అప్లికేషన్ ద్వారా చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు. 6 స్క్వేర్ 36. 36 అంటే 3 + 6 9. 7 స్క్వేర్ ఈజ్ 49. 4 + 9 13 అంటే 14. 8 స్క్వేర్ ఈజ్ 64. 6 + 4 10 1. 9 స్క్వేర్ ఈజ్ 81. 8 + 1 9. ఒక నంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే డిజిటల్ సమ్ అనేది నాకు 1 నుంచి 9 వరకు వస్తుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే స్క్వేర్ చేయాలి. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4. అన్నీ నాకు రైట్ హ్యాండ్ సైడ్ ఏమొచ్చింది బాబీ? 1 కానీ 4 కానీ 7 కానీ 9 కానీ వచ్చింది. మూడో కాన్సెప్ట్ దయచేసి నోట్స్లో రాసుకోండి. ఒక నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ గనక అయ్యుంటే, దాని డిజిటల్ సమ్ ఎంత వస్తుంది? 1 రావచ్చు, 4 రావచ్చు, 7 రావచ్చు, 9 రావచ్చు. 1 4 7 9 కాకుండా నీకు ఏ నంబర్ వచ్చినా అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఇక్కడ బాబీ అడిగిన క్వశ్చన్ ఏంటి? 5 3 1 2. 5 3 1 2. 1 ఏం చేస్తాము? యూనిట్ డిజిట్ 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ అయి ఉండకూడదు. అది ఫస్ట్ ప్రాపర్టీ. లాస్ట్ 2 డిజిట్లు 4తో డివైడ్ అయి ఉండాలి, లేకుంటే 1 శేషఫలం ఇవ్వాలి. అది రెండో ప్రాపర్టీ పర్ఫెక్ట్ స్క్వేర్ది. మూడో ప్రాపర్టీ ఏంటి? రైట్, దాని యొక్క డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 1 4 7 6 9 అయి ఉండాలి. ఇక్కడ చూడండి, 5 + 3 8, 8 + 1 9. 9 + 2 ఎంత బాబీ? 9 + 2 ఈజ్ 11. 11 డిజిటల్ సమ్ ఎంత? 2. పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఎంత ఉండాలి డిజిటల్ సమ్? 1 4 7 9 ఉండాలి. ఎంత వచ్చింది బాబీ? నాకు 2 వచ్చింది. కాబట్టి అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా? అవ్వదు. అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా? అవ్వదు. ఈ కాన్సెప్ట్ క్లియర్ అయింది అనుకుంటాను. రైట్.